విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ మహా 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025 సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. 2025 సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి, స్థితి, గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. కుంభంలో సంచరిస్తున్న శని మార్చి 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. మే 18వ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి, కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృషభ రాశి వారికి 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. మే నెల తర్వాత ధన ఆదాయం బాగుంటుంది. మార్చి నెలలో దశమంలో సంచరిస్తున్న శని లాభంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా వ్యాపార విజయం, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, రాజగౌరవం, ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు వంటివి ఉంటాయి. మే నెలలో లాభంలో సంచరిస్తున్న రాహువు దశమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా వృత్తి, ఉద్యోగాలలో విజయం, నివాస స్థలంలో మార్పులు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. లగ్నంలో సంచరిస్తున్న గురువు మే నెలలో ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా గృహంలో వివాహాది శుభకార్యాలు, సర్వ కార్యాలందు విజయము, పదోన్నతులు వంటి ఫలితాలు ఉంటాయి. పంచమంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో చతుర్థంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా నివాస స్థలంలో మార్పులు, బంధువులతో కష్టాలు, అవమానాలు వంటి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ 4 గ్రహాలు స్థాన మార్పు వల్ల మంచి ఫలితాలే ఉంటాయి. ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. పూర్వీకుల నుంచి రావలసిన ఆస్తులు ఈ సంవత్సరం చేతికి అందుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. విద్యలో కోరుకున్న ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మొదటి 6 నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. పై అధికారుల నుండి మన్ననలు పొందుతారు. సహోద్యోగుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి 6 నెలలు యోగదాయకంగా ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సంతానం గురించి ఎదురు చూసేవారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అనుకున్న ప్రతి పనిని సమయానికి పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు. మొదటి 6 నెలలు ధన ఆదాయం అధికంగా ఉంటుంది. మార్చి తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, బద్ధకం, అలసత్వం అధికమవుతాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృషభ రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది. విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ మహా 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025 సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. 2025 సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి, స్థితి, గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. కుంభంలో సంచరిస్తున్న శని మార్చి 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు.
మే 18వ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి, కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక రాశి వారికి 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. అష్టమంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో నవమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా అష్టమ శని పూర్తి అవుతుంది. లాభంలో సంచరిస్తున్న గురువు మే నెలలో వేలులోకి ప్రవేశిస్తాడు. తద్వారా చిక్కులు, చికాకులు, అపార్థాలు వంటి ఫలితాలు ఉంటాయి. నవమంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో అష్టమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా అనారోగ్యం, అసౌకర్యం వంటి ఇబ్బందులు ఉంటాయి. తృతీయంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా కఠిన భాష, వాగ్వివాదాలు వంటి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ గ్రహాల స్థాన మార్పు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల యుతి స్థితి గతుల వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల నిమిత్తం ధన వ్యయం అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పేది మార్చి నెల నుంచి అష్టమ శని పూర్తి అవుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఏప్రిల్, మే నెలలలో మినహాయించి విద్యార్థులకు చాలా మంచి కాలంగా చెప్పవచ్చును. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు విద్యలో ఉన్నతి, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఆలస్యమైనప్పటికీ కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. మీరు చేస్తున్న వృత్తిలో ప్రమోషన్లు రావడం వంటివి ఉంటాయి. ఇంటా బయట మర్యాద, గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి ఉద్యోగావకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి అక్కడ స్థిరపడే అవకాశం వస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. ధన ఆదాయం కూడా బాగానే ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించడం లేదా కొత్త బ్రాంచీలను ప్రారంభించడం నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. వివాహ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న వ్యక్తితో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర దర్శనాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. సంతానం గురించి ఎదురు చూసేవారికి మార్చి తర్వాత శుభవార్తలను వింటారు. పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు ఈ సంవత్సరం మీ చేతికి వస్తాయి. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి గురువారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.